హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ మునగాకు కారం పొడిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేసేయండి. ముందుగా ఒక బాండీలో 1/4 కప్ శనగపప్పు, 1/4 కప్ మినపప్పు, అలాగే 1/4 కప్ తెల్ల నువ్వులు, 1/4 కప్ ధనియాలు కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో దూరగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని రోస్ట్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఒక 15 ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు వేసేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అదే బాండీలో 3 కప్పుల కరివేపాకు, 3 కప్పుల మునగాకు విడివిడిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకే కప్తో మెజర్మెంట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఇవన్నీ రోస్ట్ చేసి పెట్టుకున్నాక మొత్తం చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పప్పులను కూడా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అందులోకి ఎండుమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, మునగాకు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు వేసేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి.